ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని యూస్ చేస్తున్నాము. అందుకోసమే ఇంగ్లీష్కి ఇంత వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతా నడుస్తుంది ఎంఎన్సీస్ అండ్ కార్పొరేట్ వాళ్ళ హవానే నడుస్తుంది. ఎంఎన్సీస్లో రాణించాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ పైన పట్టు అవసరం. ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే ఇంగ్లీష్ పైన మీకు భయం పోయి ఇంగ్లీష్ మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ ఇంగ్లీష్ గ్రామర్లో మిగతా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ అండ్ టెన్సెస్, అవి మనం నేర్చుకుందాం. ఇకపోతే ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ అండ్ టెన్సెస్ అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ అండ్ టెన్సెస్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ English grammatical structure. See, if there is no proper grammatical skills, you cannot speak English betterly, spontaneously and appropriately. గ్రామటికల్ స్ట్రక్చర్ పైన సరైన అవగాహన లేకపోతే మనం ఇంగ్లీషు ప్రాపర్గా మాట్లాడలేము. ఈ 3 టాపిక్స్ అనేవి బేసిక్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ అండ్ దీస్ 3 టాపిక్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఫస్ట్ we will discuss about parts of speech. యాక్చువల్లీ ఈ టాపిక్స్ అనేవి చాలా వాస్ట్